ఇంకా నీ పెద్ద పెళ్ళాన్ని ఎప్పుడు ఎలగొడతావు ఇంట్లోకెళ్ళి? నువ్వేమో ఇంట్లోకెళ్ళి ఎలగొడతాను నువ్వంటావు, ఆమెనేమో కొడుకుని స్కూల్లో జాయిన్ చేయడానికి పోబట్టి 5-6 లక్షలు అయితే అంట. ఆ పైసలు నువ్వే ఇస్తావా ఏంది? నేనెందుకు ఇస్తానే? గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయమంటే ప్రైవేట్ స్కూల్కి పోయింది అది. దాని పైసలు నాకెక్కడి? ఆమె తల్లి గారు భూమి ఎప్పుడు అమ్ముతారు, పైసలు ఎప్పుడు ఇస్తారు, ఇల్లు ఎప్పుడు కడతారు, మీరు ఆమెను ఎప్పుడు వెళ్ళగొడతారు ఇంట్లోకెళ్ళి? ఇంకా ఈ కథ ఎప్పుడైతుంది, ఎప్పుడు వెళ్ళగొడతారు, ఏం కథ? ఆమె ఈయనే ఉందామని ట్విస్ట్ చేయబట్టి ఇంకెప్పుడు వెళ్ళగొడతారు ఆమెను? సరే సరే, నువ్వేం టెన్షన్ పడకు, నేను ఏదో ఒకటి తెలుసుకుంటా, మా అమ్మతోని మాట్లాడిపిస్తా, దాన్ని ఎలగొట్టిస్తా. నువ్వుకో పోయి అమ్మ ఇంకెప్పుడు వస్తాయి పైసలు? దాని అమ్మగారు ఎప్పుడు భూమి అమ్ముతారు, ఎప్పుడు పైసలు ఇస్తారు? భూమి అమ్మిందంట నా ఇంతకు, పైసలు ఎప్పుడు వస్తాయి అంటనే ఒకసారి అడుగు. ఆ పైసలు ఏవో వస్తే ఇల్లు కట్టుకుని దాన్ని ఇంట్లోకి నిలగొడుతుంటిమే. ఇంకా ఏదో ఒకటి తెలుస్తలేదు, దాన్ని అడగాలి ఒకసారి. అడుగురా మరి, ఏదో ఒకటి అడిగితే తెలుస్తుంది కదా. ఇంకా మనమన్ని స్కూల్లో జాయిన్ చేయబట్టి 5-6 లక్షలు కావాలంట, ఏడికెళ్ళి ఇస్తాము? అవునా ఎల్లవా, మీ అమ్మగారు భూమి అమ్ముతారంటగానే కోట్లు కోట్లు వస్తున్నాయి అంటగానే, మరి నీకు ఇస్తారా ఏమన్నా పైసలు? నీకు ఇస్తారా? నీకు ఎన్ని పైసలు ఇస్తామన్నారే? బాగానే ఇస్తామన్నారా, కొన్ని ఇస్తామన్నారా? చెప్పు ముండ. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మీ బొగల ప్రేమ, దొంగ ప్రేమలు, దొంగ నాటకాలు అన్ని ఇందుకే నన్ను దొరికొచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది, కానీ నేను ఎందుకు అనుకున్నా మీ అమ్మలు భూమి అమ్ముతారు, ₹1,00,00,000 నాకు ఇస్తారు. నేను నీకెందుకు ఇస్తా? మా అమ్మగారి పైసల మీద నీకేం అధికారం ఉన్నది? అమ్మో అమ్మో, ఎన్ని మాటలు అంటున్నావే, ఎంతగా తిడుతున్నావే నా కొడుకుని? నీ అమ్మగారి పైసల మీద నా కొడుకు ఎందుకు అధికారం లేదే? నా కొడుకు ఆ ఇంటికి అల్లుడు అవుతాడు, నీకు మొగడు. నీకు నీ అమ్మగారి పైసలు ఇచ్చినప్పుడు నా కొడుకు గిన అధికారం ఉంటది, నా కొడుకు గిన ఇయ్యాలి. నా కొడుకు గిన అధికారం ఉంటది. ఎప్పుడు ఇస్తారో పైసలు కనుక్కో, నీ అమ్మగారికి కనుక్కొని పోయి తీసుకొని రా పైసలు. ఇల్లు కట్టుకుందాం మనము. అధికారం అధికారం అని మాట్లాడుతున్నావేందే? అర్థమైందా? మా అమ్మ ఏం చెప్పిందో? మా అమ్మ చెప్పింది విన్నావు కదా, మా అమ్మ చెప్పినట్టు వినాలి. మీ అమ్మలకు ఫోన్ చేసి కనుకో, పైసలు ఎప్పుడు ఇస్తారో పోయి తీసుకొద్దాం పోయి. నీకే చెప్పేది, వాళ్ళు పైసలు ఎక్కువ ఇచ్చిందాక నువ్వు సంతకం పెట్టొద్దు. సరే, నేను మా అమ్మగారు భూమి అమ్మిన పైసలు తెచ్చి మీకు ఇస్తా. మరి నువ్వు 2 పెళ్లి ఎందుకు చేసుకున్నావు? 2 పెళ్లి నాకు చెప్పకుండా ఎందుకు చేసుకున్నావు? గది చెప్పు నాకు.